హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శారీస్తో డ్రెస్సెస్ ఎలా కన్వర్ట్ చేయాలో షేర్ చేసుకుంటున్నానని. సో ఈరోజు అదే వీడియో అండి. సో నా దగ్గర ఉన్న శారీస్, ఓల్డ్ శారీస్ని డ్రెస్సెస్, అనార్కలీస్, లాంగ్ ఫ్రాక్స్లో ఎలా కన్వర్ట్ చేశానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో కొంచెం ఏంటంటే చాలామంది శారీస్ ఓల్డ్ అయిపోతే అలా పడేస్తూ ఉంటారండి పక్కకి. బట్ మనం దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో అది నేను చూపిస్తున్నాను. సో కొంచెం మనకు బేసిక్ స్టిచ్చింగ్ రావాల్సింది. సో అందరి ఇంట్లో మషిన్ ఉండే ఉంటుంది. సో బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి, సో మన శారీస్తో మనం ఇంట్లోనే ఓన్గా డ్రెస్సెస్, డిజైనర్ డ్రెస్సెస్, అనార్కలీస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను కొన్ని డ్రెస్సెస్ అయితే కన్వర్ట్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేసుకోండి. సో ఇవి కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా చాలా వరకు నేను డిజైన్ చేశాను. సో ఫస్ట్ అయితే మీకు పార్ట్ 1, పార్ట్ 2లో డివైడ్ చేశాను. పార్ట్ 1లో నేను డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అవి షేర్ చేసుకుంటున్నాను. పార్ట్ 2లో మీతో పాటు గాగ్రా అండ్ క్రాప్ టాప్స్, లెహంగా షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట, ఎల్లో కలర్ది. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాసో అండి. సో ఇది కంప్లీట్ ఒక శారీలో నేను డిజైన్ చేశాను. ఫుల్ అంబ్రెల్లా గేరా పెట్టాను. అండ్ స్లీవ్స్ అయితే ఇలా చూడీ పెట్టాను అనమాట, ఫుల్ హ్యాండ్స్. అండ్ దీని టాజిల్ వచ్చేసి ఇలా, దీని ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది డీసెంట్గా. అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సిల్క్ క్లాత్ అండి. అండ్ దీనికి షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, జస్ట్ 4 ఇంచెస్. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టేసి దానికి ఒక బటన్ పెట్టేసాను అనమాట, పాట్ నెక్ లాగా. అండ్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్. బాగుంటుంది, సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. దీనికి కూడా అంబ్రెల్లా గేరా పెట్టాను. ఇది కూడా ఒక శారీలోనే నేను డిజైన్ చేశాను అనమాట. అండ్ దీనికి చున్నీ వచ్చేసి ఒకటి మల్టీ కలర్ బెనారస్ చున్నీతో పేరప్ చేశాను. చాలా బాగుంటుంది. డ్రెస్ సింపుల్ ఉంది కాబట్టి చున్నీ వచ్చేసి కొంచెం రిచ్గా ఉండాలి. బెనారస్లో తీసుకున్నాను, మల్టీ కలర్ పింక్లో ఎక్కువ. సో చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి. అండ్ థర్డ్ వచ్చేసి ఇది కూడా శారీలోనే డిజైన్ చేశాను. ఇది యాక్చువల్లీ న్యూ శారీ, నేను మీషోలోనే ఆన్లైన్ తీసుకొని మా పాప కోసం స్టిచ్ చేశాను. కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్, ప్లీటెడ్ ఫ్రాక్స్ అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, లెమన్ ఎల్లో అండ్ పింక్ వచ్చేసి ఇలా టాజిల్స్ 2 కలర్స్లో చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి కంప్లీట్ బార్డర్, ఇదేమో థ్రెడ్ పైపింగ్ అనమాట. దీనివల్ల మంచి లుక్ వస్తుంది. అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి జస్ట్ పై వరకు కాకుండా కింద కూడా బార్డర్ యూస్ చేశాను. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అనమాట. ఇది నీ వరకే ఉంటుందండి ఫ్రాక్, ఫుల్ లెంత్ కాదు. సో ఇది కూడా బోట్ నెక్కే. నెక్ దగ్గర వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. ఇది కూడా ఒక శారీలోనే డిజైన్ చేశాను. సో ఒక ఫ్రాక్ ప్లస్ నేను 2-3 బ్లౌజెస్ కూడా వచ్చేసాయి అనమాట దీంట్లో. ఫ్రాక్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. సో ఇదొకటి బ్లాక్ లాంగ్ ఫ్రాక్ కాదు, ఇది కట్, సైడ్స్ కట్ వస్తాయి కదా, ఆ డ్రెస్ అనమాట. ఇది ఒక ఫ్యాబ్రిక్లో కుట్టాను నేను. అండ్ దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి వెనకాల డోరీస్ వస్తాయి. అండ్ బ్యాక్ సిబ్ అనమాట. అండ్ దీంతో నేను బాందిని చున్నీ పేరప్ చేశాను. డ్రెస్ ప్లెయిన్గా ఉంది కాబట్టి మల్టీ కలర్ చున్నీతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో సైడ్లో నేను పిక్ ఇస్తాను చూడండి. దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో చాలా డీసెంట్గా ఉంటుంది. సో శారీస్తో డ్రెస్సెస్ ఎలా కన్వర్ట్ చేయాలో ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటాను. Thanks for watching my videos. Bye bye.